హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సాటర్డే వ్లాగ్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. పొద్దున్నే నా డైలీ రొటీన్ ఏంటంటే లేవగానే ఈ విధంగా ఫ్రెష్ హెయిర్ వస్తుందనమాట. బయటికి వెళ్ళగానే ఈ విధంగా మందార పువ్వులు, రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే నేను మంచిగా ఏరుకొని ఇంటికైతే దేవుడికైతే తీసుకొని వస్తానన్నమాట. మీరు కూడా మార్నింగ్ రొటీన్‌లో ఏం చేస్తారు? ఈ విధంగా చేస్తే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది మైండ్ కూడా. మార్నింగ్ అయితే చాలా కామ్ అండ్ పీస్‌గా ఉంది. మా గార్డెన్ అయితే కిందనైతే మొత్తం చెత్త చెత్తగా ఉంది. సో, ఈరోజంతా కూడా గార్డెన్ రీసెట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా బ్రష్ అది చేసేసి, వాటర్ తాగేసి ఇంకా గార్డెన్ దగ్గరికైతే వచ్చేసి ఇవన్నీ కూడా పీకుతున్నాను. ఈ హ్యాంగింగ్ అనేది మీరు ఇంతకు ముందే చూసుంటారు. ఒక చిన్న 3 బాటిల్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి స్పైరల్ ప్లాంట్‌ని వేశాను. అవి చాలా మంచిగా గ్రోత్ అయ్యాయి. బట్ దాన్నైతే రీసెట్ చేద్దామని చెప్పేసి దానికి మొత్తం వేళ్ళు కూడా కింద బాటిల్ అడుగు భాగం వరకు కూడా మొలిచేసాయన్నమాట. సో, అవన్నీ కూడా తీద్దామని చెప్పేసి అయితే చాలా ట్రై చేశాను. కష్టంగా అనిపించింది. 2 అయితే వచ్చాయి. ఇంకొకటైతే రాలేదు. నెక్స్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడో నేను ఒక మట్టి కుండను కొన్నాను. దాంట్లోకి ఈరోజు పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను. కానీ పెయింటింగ్ వేయడం అవ్వలేదు. అలా బద్ధకించేసాననమాట. ఈరోజు ఇంకా దాంట్లోకి ఏదో ఒక ప్లాంట్ వేద్దామని చెప్పేసి ఈ విధంగా నా దగ్గర ఉన్న టూల్స్‌తో ఈ విధంగా హోల్ పెట్టడానికి అవుతుందని చెప్పేసి ట్రై చేశాను. సో, సక్సెస్ అయింది. సో, ఇలా మట్టి కుండలకి ఈ విధంగా అయితే నేను హోల్స్ పెట్టుకుంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి వాటర్ అనేది మంచిగా కావాల్సినంత ఉండి రిమైనింగ్ అంతా బయటికి పోతుందనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడో తీసుకొనొచ్చిన మట్టి టీ గ్లాసెస్ ఉన్నాయి. వాటికి ఇంతకుముందు ఎప్పుడో పెయింటింగ్ వేసేసాను. దానిలో కూడా ఏదైనా చిన్న ప్లాంట్ వేద్దామని చెప్పేసి అయితే వాటిలోకి కొంత మన్ను వేసాననమాట. కింద భాగాన ఒక చిన్న రాళ్ళు గాని పెట్టుకోవాలనమాట. హోల్ పెట్టాం కదా! అడుగు భాగాన రాయి ఏదైనా చిన్న పిక్కలు గాని అలా పెట్టేసి దానిపైన మన్నుననేది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న కాఫీ కప్‌లో నేను మనీ ప్లాంట్‌ని అయితే కట్ చేసి వేస్తే దానికి మంచిగా మొలకలొచ్చాయి. ఆ మొలకలనేమో ఈ గ్లాసులో పెట్టాననమాట. నెక్స్ట్ ఏమో ఇంకా వేస్ట్‌గా నా దగ్గర ఉన్న డబ్బాలతోని ఈ విధంగా కిచెన్ వేస్ట్‌ని అయితే మన ప్రతి ఇంట్లో కూడా కిచెన్ వేస్ట్ అనేది చాలా బయటకొస్తుందనమాట. ఎవ్రీడే మినిమమ్ హాఫ్ కేజీ ఆర్ కేజీ అలా బయటకొస్తుంది. దాన్ని ఈ విధంగా మనము యూజ్ చేసుకుంటే మనకి నేచర్‌లో మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా మనము హెల్తీగా గ్రీన్ ప్లాంట్స్‌ని అయితే మనం పెంచొచ్చు. సో, నేను ఎవ్రీడే మనకొచ్చిన కిచెన్ వేస్ట్‌ని అంతా కూడా స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసి ఈ విధంగా ఒకేసారి మన ప్లాంట్స్‌కి రీయూజ్ చేస్తూ ఉంటాననమాట. ఎందుకనంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామనుకో కంపోస్ట్‌ని, ఇది కూడా ఈ కుండీలోకి నేను ఇంతకుముందు చాలా కిచెన్ వేస్ట్‌ని అంతా వేసి పైనంతా మన్నుకు వేస్తే చాలా మంచిగా చూడండి అంత బాగా అయిపోయింది. సో, దాన్ని కొంచెం బయటకి తీసేసి నిన్న నైట్ ఏమో ఒక ప్లాంట్‌ని అయితే తీసుకొనొచ్చాము. అది రబ్బర్ ప్లాంట్ అనుకుంటున్నాను. సో, మొత్తం అంతా కూడా కిచెన్ వేస్టు మట్టిని అంతా వేసేసి ఈ ప్లాంట్‌ని అయితే నేను తీసుకొనొచ్చాను. మీరు ఎప్పుడైనా ఈ ప్లాంట్‌ని చూసారా? మీ ఇంట్లో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కిచెన్ వేస్ట్ అంతా కూడా మంచిగా సాయిల్‌గా మిక్స్ అయ్యేసరికి చాలా అనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ ఏమో నా దగ్గర మన కిచెన్ వేస్ట్‌లో కలిసిపోయి ఒక టమాటా మొక్క అయితే వచ్చిందనమాట. చూసారు కదా! ఇవన్నీ కూడా మినప మొక్కలనమాట. నేను మినపప్పు కడిగినప్పుడు ఆ వచ్చిన తొక్కు ఉంటుంది కదా! ఆ తొక్కును కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా మట్టిలో వేసేస్తే మంచిగా మనకి కిచెన్ కంపోస్ట్ అయితే అయిపోతుందనమాట. సో, అలా యూజ్ చేసిన దానిలోకి టమాటా మొక్కనైతే వేసేసాను. ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి. వాటిని మనం యూజ్ చేసే దేవుడికి యూజ్ చేసే పువ్వులు ఉంటాయి కదా! వాటిని కూడా ఎండబెట్టి వాటిని కూడా నేను ఈ విధంగా గార్డెనింగ్‌లోకి యూజ్ చేస్తూ ఉంటాననమాట. అండ్ గుడ్లు తొక్కలు కూడా మంచిగా దంచేసి ఈ విధంగా యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మట్టి ఉంటే మనకి కావాల్సినప్పుడు వెంటనే మనం మొక్కలు వేసుకోవచ్చనమాట. నేను యూజ్ చేసే ఈ టిప్స్ మీరు కొంచెం ఫాలో అయితే మీకు కూడా యూస్‌ఫుల్ అవుతుంది. చూసారు ఎంత మంచిగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ మనము ఈ విధంగా ప్లాంట్స్ వేసుకున్నామనుకో కిందంతా కూడా మళ్ళీ కంపోస్ట్ రెడీ అయిపోతుంది. పువ్వులు ఈ విధంగా జొన్న పొత్తు తొక్కలు ఉంటాయి కదా! వాటిని కూడా నేను ఒక దగ్గరికి స్టోర్ చేస్తాను. సో, మనం ఇంకొక మొక్క ఉందనమాట. రబ్బర్ ప్లాంట్‌ది ఇంకో 2 కొమ్మలు తెచ్చాననమాట. దానికి కూడా ఇంకో పెద్ద పాట్ రెడీ చేద్దామని చెప్పేసి ఈ విధంగా మొత్తం కూడా సెట్ చేస్తున్నాను. మన్ను అవన్నీ వేసేసి. మనసుంటే మార్గం ఉంటుంది. మనం యూజ్ చేసే ప్రతి దాన్ని కూడా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం చేసుకోవచ్చు. ప్లాంటింగ్ అనేది, గార్డెనింగ్ అనేది కూడా. సో, మా ఆయన్నేమో ఒక కలబంద కొమ్మను తీసుకొని రమ్మన్నాననమాట. ఎందుకనంటే ఇది సగం భాగానికి తొక్క ఊడిపోయిందనమాట. బతుకుతుందా లేదా అని చెప్పేసి కొంచెం ఇది కలబంద వేస్తే కొంచెం మంచిగా లోపల రూట్స్ అనేవి మంచిగా వస్తాయని చెప్పేసి
కలబందని బాగా అద్దించి తర్వాత ఏమో లోపల పెట్టేశాను అనమాట. సో మనకైతే 2 ప్లాంట్స్ అయితే వచ్చేసాయి. అవి ఎలా వస్తాయో ఏంటో చూద్దాము. మొత్తం అంతా కూడా కచ్చిపిచ్చిగా అయిపోయింది మనం అంతా కూడా చేసేసరికి. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఏమో మన దగ్గర ఉన్న టూల్స్ అన్నిటిని కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఏమో ఆ మొక్కలంతా కూడా గచ్చునంతా కూడా నీట్‌గా కడిగేసాను అనమాట. ఇప్పుడు హాయిగా నీట్‌గా ఉందనమాట. నెక్స్ట్ ఏమో నేను పొద్దున్న తీసుకొచ్చాను అన్నాను కదా! ఆ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయి. మందార పూలు, వైట్ మందారము, మంచిగా రెడ్ ఫ్లవర్స్, ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా. నెక్స్ట్ ఏమో 9, 9:30 అయిపోయింది అవన్నీ చేసేసరికి. చాలా కాలు నడుము పీకేసిందనమాట. నెక్స్ట్ ఏమో ఇంకా సింపుల్గా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి నైటే బ్రెడ్ తెచ్చుకున్నాను. మన ఇంట్లో డైలీ మేము దీపం పెడతాము. సో దానికి మనము ప్రసాదంగా అంటే అరటిపళ్ళు పెడతాము. అవి వారానికి ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాము. ఇంక దాంతో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి బనానా తీసుకొచ్చి నైట్ ఇంకా పీనట్ బటర్ అంతా కూడా మొత్తం అప్లై చేసేసి దానిపైన మనం ఈ బనానా ఇలా స్లైసెస్గా కట్ చేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవడమే. ఇది సింపుల్గా అయిపోతుంది. అట్ ది సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉంటుంటే మన నోటికి కూడా కొంచెం కొత్తదనంగా అనిపిస్తుంది. రొటీన్గా ఎప్పుడు తినేదే కాకుండా. సో దానిపైన ఇంకొక బ్రెడ్ని పెట్టేసుకుంటాము. ఇలా నేను 3 స్టెప్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దానిపైన మళ్ళీ పీనట్ బటర్ పెట్టేసి మళ్ళీ సేమ్ బనానా ముక్కలన్నింటి కూడా ఇలా స్ప్రెడ్ చేసేసి ఇంకొక బ్రెడ్ని పెట్టేసేయడమే. అంతే ఇలా 3 లేయర్స్గా ఇంకొకటి నాకొకటి మా ఆయనకొకటి చేసేసాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది. ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. సో ఈ విధంగా మళ్ళీ పెనం పెట్టుకొని నెయ్యినైతే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటాము. దానిలోకి ఇది పెట్టేసి బోత్ సైడ్ కూడా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. గట్టిగా మనము పైన కింద కూడా ఇలా నెయ్యినైతే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి దీనిపైన పాలు వేసి చేశానన్నమాట. ఈ విధంగా వచ్చింది. మరి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. మంచి డెజర్ట్లా అనిపించింది నాకైతే మాత్రం. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి. చాలా బాగుంది. సో అంత అలసిపోయిన దానికి ఈ విధంగా టేస్టీగా తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మా ఆయన పప్పుచారు చేయమన్నారు. సో మార్కెట్కి వెళ్ళి మొత్తం కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా పప్పుచారు, రైసు అండ్ వడియాలు అయితే వేపేసాను అనమాట. చాలా బాగుంది అనమాట. సాయంత్రానికే తినేసాము. పప్పుచారు అంతా కూడా ఖాళీ చేసేసాము నైట్ ఇడ్లీ పెట్టేసుకొని. ఇంకా ఈరోజు అయితే మంచిగా ఎప్పుడో నుంచో ట్రై చేద్దామని చెప్పేసి ఫ్రేమ్స్ అయితే కొన్నాము ఇంటికి వెళ్ళినప్పుడు. సో అక్కడి నుంచి ఫ్రేమ్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు ఎలా అయినా వాటిని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే మా ఆయన వెళ్ళి మంచిగా బటర్ఫ్లైస్ చేద్దామని చెప్పేసి కొన్ని ఆకులను అయితే తీసుకొని వచ్చారనమాట. ఆ ఆకులతో ఈ విధంగా నేను బటర్ఫ్లై సెంటర్ పార్ట్ వేస్తే అతనేమో ఈ విధంగా ఆకులతో ట్రై చేశారు. నేను కూడా ఈ విధంగా బ్లూతో ట్రై చేశాను. అతను ఎల్లో, ఆరెంజ్, రెడ్తో ట్రై చేశారనమాట. చాలా సింపుల్గా హ్యాపీగా అనిపించింది. ఇలా చిన్న చిన్న మూమెంట్స్ని మనము మన హస్బెండ్తో కానీ ట్రై చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి మనము డేట్లు అలా అంటుంటారు కదా, బట్ ఇంట్లోనే ఈ విధంగా మంచిగా ఆర్ట్ డేట్గా క్రియేట్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసేయండి.